కూష్మాండ అంటే గుమ్మడికాయ. కూష్మాండ దీపం అంటే ఏంటి? ఎలా వెలిగిస్తారు? దేనికోసం వెలిగిస్తారు? కూష్మాండ దీపం ఎలా పెడతారు? ఇది కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే. గుడిలో వేరుగా చేయాలి. ఒక వ్యక్తికి దృష్టి దోషం, నరఘోష, శని దోషం, ఆర్థిక సమస్యలు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవ్వడం, పిల్లలు మాట వినకపోవడం మొదలైన సమస్యలు ఉన్నటువంటి వారు కాలభైరవ తత్వం ప్రకారము మంచి పరిహారం ఉంది. అది అందరూ చేసుకోవచ్చు. కేవలం భక్తి శ్రద్ధ కావాలి అంతే. ఒక చిన్న గుమ్మడి అంటే బూడిద గుమ్మడికాయ తీసుకొని, చిన్నది పెద్దది అని కాకుండా ఒక గుమ్మడికాయ అంటే దానికి చాలా బాగుండేటట్లుగా ఉంటే సరిపోతుంది. దాన్ని అడ్డంగా కోసి గింజలు పిక్కలు తీసి దొల్లగా చేసి దానిలో పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అందులో నల్ల నువ్వుల నూనె పోసి, ఒకవేళ దొరకని వాళ్ళు మామూలు నువ్వుల నూనె అయినా పర్వాలేదు, పెద్ద వత్తులు 2 వేసి దీపం వెలిగించాలి. ఆ దీపానికి పంచ ఉపచార పూజ చేసి దీపం దగ్గర కాలభైరవ అష్టకం 11 సార్లు చదవాలి. ఎప్పుడు చేయాలి ఈ దీపారాధన? బహుళ అష్టమి రోజున కానీ అమావాస్య రోజున కానీ చేయాలి. ధనయోగం కోసం అష్టమి రోజు చేయాలి. జనాకర్షణ కోసం అమావాస్య రోజు చేయాలి. ఎన్నిసార్లు చేయాలి? 19 అష్టములు కానీ 19 అమావాస్యలు కానీ చేయాలి. ప్రసాదంగా ఎండు ఖర్జూరం పెట్టాలి. ఆ రోజు నాక్తం ఉండాలి. ఘన పదార్థం తినకుండా ద్రవ పదార్థం మాత్రమే తీసుకోవాలి. ఉదయము 4:30 నుండి 6 గంటల మధ్యలో చేయాలి. సంకల్ప మాత్రం చెప్పుకోవాలి, కోరిక చెప్పుకోవాలి. సంకల్పం తప్పనిసరి. మీ జీవితంలో ఉన్న పూర్తి దృష్టి, గ్రహవాస్తు పీడలు మొత్తం పూర్తిగా తొలగిపోతాయి. ఈ దీపారాధన అత్యంత శక్తివంతం అయినటువంటిది. విపరీత జనాకర్షణ కూడా పెరుగుతుంది. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః. శ్రీ లలితాయై నమః.